హాయ్ అండి. మా ఇంటికి దగ్గరలోనే అమ్మవారి పూజలు అవుతుంటే వెళ్ళామనమాట. నేనొచ్చేసి 9 డేస్‌లో లాస్ట్ డే అయితే వెళ్ళానండి. ఇక్కడొచ్చేసి మా ఇంటికి దూరంలో ఉండే జైన్ నగర్‌లో అయితే అమ్మవారనమాట. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో అతను పూజారి అయ్యారంట. 9 రోజులు కూడా వాళ్ళిక్కడే ఉంటారండి. ఓన్లీ పెళ్లవ్వని వాళ్ళని మాత్రమే పూజారి చేస్తారిక్కడ. అండ్ ఇక్కడొచ్చేసి మా చిన్న పాప చూడండి అంత వింతగా చూస్తుందనమాట. ఫస్ట్ టైమ్ వచ్చింది కదా! ఇలా లైట్లు, పూజలు ఇదంతా తనకి ఫస్ట్ టైమ్ కాబట్టి అంత వింతగా చూస్తుందనమాట. ఇక్కడనొచ్చేసి నేను మా పెద్ద పాప అండి. లాస్ట్ టైము నేనిలా వేయించుకున్నాననేసి ఇంకా పట్టు పట్టయితే ఇక్కడైతే వేయించుకుందండి. నాకైతే కొంచెం భయమనమాట. ఏమైనా ఎలర్జీస్‌లా వస్తాయేమో అని చెప్పేసి. నేనిక్కడైతే మేలా అయితే ఏం చూడలేదండి. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే కూడా మళ్ళీ అవుతుంది కదా! సో, ఇంక అందుకే అక్కడికి వెళ్ళిపోయామనమాట. ఇక్కడొచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా అత్తయ్య వాళ్ళు చీరైతే పెడతారండి అమ్మవారికి. కానీ ఈసారి పెట్టలేదు. ఎందుకంటే మాకు కొంచెం మైలొచ్చిందనమాట. వెస్ట్ బెంగాల్‌లో సంవత్సరం మొత్తంలో అయితే ఖచ్చితంగా పూజలు ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయండి. చాలా బావుంటుందనమాట. నాకు ఈ మేళాలంటే చాలా ఇష్టం. సో, అందుకే ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.